రైతు రుణమాఫీపై తెలంగాణ వ్యాప్తంగా రైతులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పలు జిల్లాల్లో టపాకాలు కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పదని, రుణమాఫీతో రుజువైందని అంటున్న కాంగ్రెస్ నేతతో మా ప్రతినిధి ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మాట చెప్పినటువంటి మాట ఏదైతే ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి రుణమాఫీ నేపథ్యంలో కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్లో పెద్ద ఎత్తున కూడా సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనతో పాటుగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి జీతం అన్న మొత్తానికి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ నెరవేరింది అని చెప్పుకోవచ్చు. 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అన్నది మనమ చెప్పదు, మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికి ఉదాహరణ, మేము ఏ రోజైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మా జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అంత పెద్ద బహిరంగ సభలో మాటిచ్చాం. అదేవిధంగా సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 6 గ్యారంటీస్ రిలీజ్ చేశాం. ఏది కూడా వెనకడుగు వేయకుండా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నప్పటికీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పటి నుంచి ఈ రోజు ఒక్కొక్కటి ఉచిత బస్సు నుంచి, ఫ్రీ గ్యాస్ నుంచి, అక్కడ గ్యాస్ నుంచి, మళ్ళీ ఫ్రీ కరెంట్ నుంచి, ఈ రోజు నిరుద్యోగ ఎంప్లాయ్మెంట్ నుంచి నిరుద్యోగులు కూడా ఇస్తున్నాం. మొత్తం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఈ రోజు రుణమాఫీ అనేది ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది చరిత్రలో సువర్ణాధ్యాయం, బంగారు అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈ రోజు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా 2004 20 సంవత్సరాల క్రితం 70,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఈ రోజు కేవలం 29 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు, 32,000 కోట్ల రూపాయలు దాదాపు రుణమాఫీ జరుగుతుంది. దాదాపు 40 లక్షల పైచిల కుటుంబాలకు లబ్ధి పొందబోతున్నారు. దాదాపు 34 లక్షల కుటుంబాలు లబ్ధి పొందబోతున్నారు. ఈ విధమైన అతిపెద్ద రైతులకి ఉపయోగకరమైన నిర్ణయం, రైతుల జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం ఒక్క మా ప్రియతమ ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు, రైతు హృదయాలను గెలుచుకున్న నేతగా మా రేవంత్ అన్న చిరస్థాయిగా నిలిచిపోతారని తెలియజేస్తూ, ఇది నిజంగా కూడా రైతులు అసలు జీవితాలు అసలు ఊహించలా. రైతులందరూ ఒకటే అనుకున్నారు, అరే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు అని టీఆర్ఎస్ లో బదనాం చేస్తుంటే 7 లక్షల కోట్ల అప్పు ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేరు, వీళ్ళతో కాదు అని చెప్పి వాళ్ళు ఒక పక్క ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు మా ముఖ్యమంత్రి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మీటింగ్ దగ్గర పోయినా అక్కడ భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేశాడు. ఎందుకు చెప్పాడు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయింది. కాబట్టి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే రైతులు నమ్మాలి. రైతులు మేము కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా డిసెంబర్ 9న ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో మాటకు నిలబడి తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి అధ్యక్షతలో ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో రుణమాఫీ చేశారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని అనేక లక్షల కుటుంబాల్లో వెలుగు నింపిన నేతగా రేవంత్ రెడ్డి గారు చిరస్థాయి నిలిచిపోతారని చెప్పి ఇంకోసారి తెలియజేస్తుంది. బీఆర్ఎస్ అంటున్న మాటలకు చెక్ పెట్టినట్టుగా రేవంత్ రెడ్డి చేసినటువంటి దానికి కంప్లీట్ గా ప్రజలందరూ కూడా రాబోయేటువంటి లోకల్ బాడీలో కూడా మద్దతు చూపించబోతా ఉన్నారు. మిత్రం ఒకటి చెప్తాను, బీఆర్ఎస్ చెక్ పెట్టిన బీఆర్ఎస్ మాట్లాడిన అబద్ధపు వాగ్దానాలు ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి అబద్ధపు వాగ్దానాలు చేస్తుందని చెప్పి మభ్యపెడతాను టీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అయినప్పటికీ ప్రజలు మా మీద నమ్మకంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి వచ్చినందుకు, ఆ మాట నిలబెట్టినందుకు ఈ రోజు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా రుణమాఫీ జరగడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము. ఇంత పెద్ద నిర్ణయాన్ని మా కేబినెట్ సభ్యులందరూ కూడా సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని నిరూపించింది. ఇంకోసారి ఇంత పెద్ద 1,000 కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని 32,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిన్నే చెప్పారు మా ఉప ముఖ్యమంత్రి గారు, రూపాయి జమ చేసి కష్టంలో ఉన్న దాన్ని తెచ్చి జమ చేసి వాళ్ళు తీరుస్తున్నాము. ఇవాళ ఒక్క బటన్ నొక్కితే దాదాపు 12 లక్షల కుటుంబాలు, 5 కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు రైతుల ఆనందం. ఇప్పుడు ఒకటే మిత్రమా, బ్యాంకులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 1 లక్ష రూపాయల లోపల రుణాన్ని మాఫీ కావాలి, డైరెక్ట్ గా రైతుల వాళ్ళ అకౌంట్ లో జమ కావాలి. రైతులు మా అన్న చెప్తున్నారు ఎప్పుడు నిటారుగా నిలబడి ధైర్యంతో కొట్లాడతామని, నిటారుగా ఆత్మవిశ్వాసంతో ఫ్రెష్ గా గాలి తీసుకొని మళ్ళీ అప్పు మొత్తం తీరిపోయిందన్న ధైర్యంతో మళ్ళీ రైతులు రేపు ఖరీఫ్ సీజన్ లో మళ్ళీ పంట రుణాలకు వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో హరీష్ రావు సవాల్ చేసిండు, తెలంగాణకు ఒక ఐకాన్ గా ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి కూడా ఆగస్టు 15 లోపు రుణమాఫీ అయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పి సవాల్ చేసాడు. మరి ఇప్పుడు హరీష్ రావు స్వీకరించబోతున్నాడు ఈ సవాల్ని. హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం, మీ రాజీనామా పత్రాన్ని జేబులో రెడీ ఉండండి. మీరు ఆగస్టులో రుణమాఫీ చేసి చూస్తామన్నారు, ఆగస్టులో కాదు, ఈ రోజు జూలై 18వ తారీఖే రుణమాఫీ చేశాము. 1 లక్ష రూపాయలు రుణమాఫీ, త్వరలో 1,50,000 చేయబోతున్నాము, త్వరలో 2 లక్షల రూపాయలు చేయబోతున్నాము. అది కూడా స్పష్టంగా చెప్పారు. 2 లక్షల పైచీలకు రుణాలు ఉన్నప్పటికీ 2,20,000 ఉంటే 2,30,000
30,000 2,70,000 ఉంటాయి. ఆ 20,000 30,000 70,000 కనుక వాళ్ళ అకౌంట్లో జమ చేసుకుంటే మేము 2 లక్షలు క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. హరీష్ రావు, మీ మామ లెక్క నీ లెక్క అబద్ధ వాగ్దానం చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు. నీకు దమ్ముంటే రాజీనామా చేయి, వెంటనే మాకు సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఈ యొక్క వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రేషన్ కార్డులు ఉంటేనే వాళ్ళకి రుణమాఫీ అందుతుంది, లేకపోతే అందదు, కారు ఉంటే కూడా అందదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మొత్తం ప్రజల్లో ఒక అపోహం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని ఎట్లా తిప్పి కొడుతుంది కాంగ్రెస్? ఇప్పుడు దీనికి నిన్న మా ముఖ్యమంత్రిగా స్పష్టంగా చెప్పారు విలేకరుల సమావేశం. రేషన్ కార్డుకి రుణమాఫీకి సంబంధం లేదు. బ్యాంకుల్లో ఆల్రెడీ మేము ఇంప్రూవ్మెంట్ తీసుకున్నాము. బ్యాంకులు స్పష్టంగా పాస్బుక్ ఉంటే రుణమాఫీ అవుతుంది. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఆ విధంగా చూస్తున్నాము. మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాము, మహిళల పేరు మీద మహిళలు ఫస్ట్ రుణమాఫీ అవుద్దని. రేషన్ కార్డుకి రుణమాఫీ సంబంధం లేదు. వీళ్ళు చాలా ఆరోపణలు, ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు గారు మా మీద ఆరోపణలు చేసి మా అబద్ధ వాగ్దానాలు వీళ్ళు నెరవేర్చలేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో వాళ్ళు తెలుసు. నిన్నే మా ముఖ్యమంత్రి చెప్పి ఎక్కడ చిట్టీలు తీసినా కూడా అప్పులు వడ్డీలే. నెలకు 7,000 రూపాయలు వడ్డీ కడుతున్నాం. 7 లక్షల రూపాయలు రుణమాఫీ. ఈ 7 లక్షల రూపాయలు అప్పులు పాలైంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేయలేరులే అని వాళ్ళు అనుకున్నారు. కానీ చేయలేరు అనుకున్న దాన్ని, కాదు అన్నదాన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత, దమ్మున్న నాయకుడు మా రేవంత్ రెడ్డి గారిని మరొకసారి స్పష్టమైంది. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి నిర్ణయాన్ని తీసుకుని చెప్పి మరొకసారి స్పష్టమైంది. మొత్తానికి రైతుల పక్షాన ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చింది. ఈరోజు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే దిశగా కూడా కంప్లీట్గా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మద్దతుగా ఉంటారంటూ కూడా సత్యం శ్రీరంగం గారు చెప్తాను. జర్నలిస్టు వంశీతో ప్రణయ్, ANN న్యూస్.